రాష్ట్ర వ్యాప్తంగా దంచికొడుతున్న వానలతో జలకళ సంతరించుకుంటున్నాయి ప్రాజెక్టులు. వరద ప్రవాహంతో కలకలలాడుతున్నాయి కృష్ణా బేసిన్. సిటీ వ్యాప్తంగా కూడా నిన్నటి నుంచి వర్షాలు దంచి కొడుతున్నాయి. సో అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారనే డీటెయిల్స్ అందించడానికి జీహెచ్ఎంసీ కంట్రోల్ రూమ్ నుంచి శ్రవణ్ లైవ్ లో ఉన్నారు. శ్రవణ్, వర్షాల అప్డేట్స్ ఏంటి? అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా నిన్న సాయంత్రం నుంచి జోరు వర్షం పడుతుంది. అయితే ఇవాళ అర్ధరాత్రి వరకు నిన్న అర్ధరాత్రి వరకు జోరు వర్షం పడింది. అయితే ఇవాళ తెల్లవారుజాము నుంచి ఓ మోస్తారు వర్షం పడుతుంది. సో వర్షం ఎక్కడ పడినా కానీ జీహెచ్ఎంసీలో ఒక ప్రత్యేకమైనటువంటి కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశాం. దానికి హైదరాబాద్ నగరవాసులు కాల్ చేయొచ్చు అని జీహెచ్ఎంసీకి సంబంధించినటువంటి అధికారులు చెప్పారు. ప్రస్తుతం మనం ఇది చూస్తున్నాం. ఇది జీహెచ్ఎంసీకి కంట్రోల్ రూము. ఈ కంట్రోల్ రూమ్లోనే అధికారులు వాళ్ళకి సంబంధించినటువంటి జనం దగ్గర నుంచి వచ్చినటువంటి ఫిర్యాదుల పైన పని చేయబోతున్నారు. ఒకసారి లోపలికి వెళ్దాం. లైవ్ ఉంది మేడం. గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా వర్షాలు పడుతున్నాయి కదా, కంట్రోల్ రూమ్ పనిచేస్తూ ఉంది. కాల్స్ వస్తున్నాయి మేడం? అవునండి, కాల్స్ వస్తున్నాయండి. కాల్స్ అంటే మన ల్యాండ్లైన్ నెంబర్కి వస్తుంది 040271 అని మన టోల్ ఫ్రీ నెంబర్ ఉంది. దానికి కాల్స్ వస్తూ ఉంటాయి. ఎక్కడెక్కడ వాటర్ లాగింగ్ పాయింట్స్ ఉన్నాయి అక్కడ చేస్తారండి వాళ్ళు. మొత్తం ఎన్ని ఫిర్యాదులు వస్తున్నాయి మేడం? అంటే నిన్న కంటిన్యూగా వర్షం పడుతుంది కదా, స్టాగ్నేట్ కి సంబంధించి కావచ్చు లేకపోతే ఇతర సమస్యలు, దేని మీద ఎక్కువ ఫిర్యాదులు వస్తున్నాయి? మోస్ట్లీ వాటర్ లాగింగ్ అండి, మెయిన్ రోడ్స్ పైన. కానీ అది వెంటనే అప్పటిదప్పుడే క్లియర్ అవుతుంది. ఎంతమంది సిబ్బంది పనిచేస్తున్నారు మేడం? ఒకసారి లోపలికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఇది జీహెచ్ఎంసీకి సంబంధించినటువంటి కంట్రోల్ రూమ్. సో ఇది జీహెచ్ఎంసీకి సంబంధించి ఒకసారి మనం లోపల చూడొచ్చు. ఇది జీహెచ్ఎంసీకి సంబంధించినటువంటి కంట్రోల్ రూమ్. ఎదురుగా మనం చూడొచ్చు మ్యాప్ ని పట్టుకొని, అంటే వర్షం ఎక్కడ పడుతుంది అనేటువంటి అంశం చూసుకొని జనాలకు అప్రమత్తం చేయడంతో పాటు అధికారులకు సంబంధించి, అంటే మొత్తం గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా 30 సర్కిల్స్ ఉన్నాయి. ఆ సర్కిల్కి సంబంధించినటువంటి ఇంజనీరింగ్ అధికారులు ఇతర సిబ్బందితో నేరుగా కంట్రోల్ రూమ్ నుంచి కాంటాక్ట్ అవుతున్నారు. అందరితో మాట్లాడదాం. కంట్రోల్ రూమ్కి సంబంధించిన ఆఫీసర్ మేడం, ఇంకా ఎట్లా ఉంది గ్రౌండ్ లెవెల్లో పనిచేస్తున్నటువంటి ఆఫీసర్లతో ఏ విధంగా మాట్లాడుతున్నారు, ఏమేమి తెలుసుకుంటున్నారు? మేము బేసికల్ ఏంటంటే అండి, ఇలా మా గ్రూప్స్లో మాకు డేటా వస్తుంది. మాన్సూన్ గ్రూప్లో ఇలా ఆల్ ది ఆఫీసర్స్, ట్రాఫిక్ పోలీస్ వాళ్ళండి, మా ఇంజనీర్స్ ఇలా మానిటర్ చేస్తూ ఉంటాం. ఎక్కడెక్కడ మనకి స్టాగ్నేషన్ అవుతుంది, స్టాగ్నేషన్ అయ్యాక క్లియర్ అయ్యాక ఇదంతా ఓపెన్ చేసేసి దాంట్లో ఉన్న సిల్ట్ అంతా క్లియర్ అవుతుందండి. ఓకే, సో దీంట్లో ఇలా ఉంటుందండి. ఆల్ కంప్లీట్ 141 లొకేషన్స్ అండి. మనము ట్రాఫిక్ పోలీస్ వాళ్ళతో కోఆర్డినేషన్ చేసుకుంటూ ఈ లొకేషన్స్ ఐడెంటిఫై అయింది. సో దిస్ ఇస్ హౌ వి గెట్ ద డేటా అండి. ఇప్పుడు 30 ఈవీడిఎం కి సంబంధించిన టీంలు, 29 స్టాటిక్, 29 సిఆర్ఎంపీకి సంబంధించినటువంటి టీంలు, స్టాటిక్ టీంలు, మాన్సూన్ ఎమర్జెన్సీ టీంలు అన్ని కూడా గ్రౌండ్ లెవెల్లో పనిచేస్తున్నాయి. గ్రౌండ్ లెవెల్ అండి, ఆల్ ఆఫ్ దెమ్ కంప్లీట్ స్టాఫ్ ఈజ్ ఆన్ ద గ్రౌండ్ అండి. చూడండి, ఇక్కడ ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇక్కడ కూడా హియర్ ఆల్సో వాళ్ళు ఉన్నారండి, ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు. ఇంకా మన జిహెచ్ఎంసీ లేబర్, తర్వాత మన డిఆర్ఎఫ్ వాళ్ళది కూడా చూపిస్తానండి. ఒక నిమిషం. హియర్ డిఆర్ఎఫ్ వాళ్ళది, వాళ్ళు ఎలా మానిటర్ చేస్తున్నారు ఓపెన్ చేసేసి దిస్ వాట్ దే ఆర్ సీయింగ్ అండి, క్లియర్గా ఉందా లేదా, అండ్ దట్ ఈస్ ఇట్ అండి. అన్ని అంటే ఇతర శాఖలతో కోఆర్డినేషన్ ఎట్లా ఉంది? వాటర్ బోర్డు వాళ్ళేమో డ్రైనేజ్ అంశం చూస్తారు, ఎలక్ట్రిసిటీ వాళ్ళు చెట్లకు సంబంధించినటువంటి అంశం కావచ్చు, స్తంభాలకు సంబంధించినటువంటి అంశం చూస్తారు, అండ్ వాటర్ స్టాగ్నేషన్ మీరు చూస్తారు. పోలీస్ వాళ్ళతో ట్రాఫిక్ సమస్యలు క్లియర్ చేసేందుకు ఉంటుంది. ఇట్లా మొత్తం కోఆర్డినేషన్ ఎట్లా ఉంది? బాగానే ఉందండి. ఇట్స్ పర్ఫెక్ట్లీ గోయింగ్ వెల్. అండి. కంటిన్యూగా వర్షం పడుతుంది కదా, ఎన్ని ఫిర్యాదులు వచ్చి ఉండొచ్చు మేడం నిన్న సాయంత్రం 7 గంటల నుంచి ఇప్పటి వరకు? దాదాపు అంటే మనకి 126 వచ్చాయండి. 126 ఏంటంటే వాళ్ళ ఇంటి దగ్గర కాస్త నీళ్ళు ఉంటే అవన్నీ క్లియర్ చేస్తూనే ఉన్నాము. ఇమేజెస్ కూడా మాకు వస్తూ ఉంటాయండి. దాంట్లో ఏంటంటే మాకు 6 జోన్స్ ఉన్నాయి కాబట్టి మాకు 6 జోనల్ కంట్రోల్ రూమ్ గ్రూప్స్ ఉన్నాయండి. దాంట్లో వాళ్ళు ఏంటంటే వాట్ ఎవర్ వర్క్ దే డూ, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి, ఇవన్నీ ఇప్పుడు ఇక్కడ చెత్త ఉందా ఈ కంట్రోల్ రూమ్లో, ఇది ఖైరతాబాద్ జోన్ది, దిస్ ఇస్ ఖైరతాబాద్ జోన్ది కంట్రోల్ రూమ్ గ్రూప్ అండి. దాంట్లో ఫిర్యాదులు వస్తే ఇలా క్లియర్ చేసేస్తారు. క్లియర్ చేసేసి మనకి ఫోటో పెడతారు. దీంట్లో జీపీఎస్ ఇమేజ్ ఉంది, లాట్ లాంగ్స్తో పాటు ఉంటుంది, టైమింగ్తో సహా ఉంటుందండి.
సో దిస్ గెట్స్ రిడ్రెస్డ్. ఈ డేటా ఏంటంటే ఆ కంప్లైంట్ ఎవరు చేశారు అతని మొబైల్కి వాళ్ళు పంపిస్తారు. మేడం ఇంకోటి ప్రధానంగా ఇప్పుడు డైలాబిలిటీ బిల్డింగ్స్ పురాతన భవనాలపైన చాలా దృష్టి ఉంది. అట్లాంటి అంశాలు గుర్తించారా? అక్కడ నుంచి ఫిర్యాదులు రావడం కానీ లేకపోతే అట్లాంటి బిల్డింగ్లు ఖాళీ చేయించడం లాంటివి ఏమైనా చేస్తున్నారా? అది మాకైతే ఇప్పటివరకు అయితే ఎలాంటి ఇన్ఫర్మేషన్ రాలేదండి. ఒకసారి నాగోల్లో ఒక వాల్ కొలాప్స్ అయింది, దెర్ ఇస్ నో క్యాజువాలిటీ, నథింగ్ యాజ్ సచ్. బట్ అదర్వైజ్ అది మన సిసిపి గారు ఫాలోఅప్ చేస్తున్నారండి దానిపైన. మేడం ఇప్పుడు కంటిన్యూస్ గా కాల్స్ వస్తూ ఉంటే మీ దగ్గర సరిపడా మ్యాన్ పవర్ ఉందా? ఎట్లా రెస్పాండ్ అవుతున్నారు? ఎన్ని షిఫ్ట్ లో పనిచేస్తున్నారు? టోటలీ 24/7 అండి, 3 షిఫ్ట్స్లో ఉన్నారు. దాంట్లో వాటర్ బోర్డ్ వాళ్ళు కూడా ఉన్నారండి మన దగ్గర. దాని తర్వాత మన దగ్గర ఇంజనీరింగ్ వింగ్ నుంచి వస్తారు. దాని తర్వాత టౌన్ ప్లానింగ్ వాళ్ళు ఉన్నారు, శానిటేషన్ హెల్త్ వాళ్ళు ఉన్నారండి. తర్వాత యూబీడీలో పార్క్స్ నుంచి కూడా వస్తారు, ఎందుకంటే బ్రాంచ్ ప్రూనింగ్ చేసుకోవడానికి అది వాళ్ళ టీమ్స్. ఎందుకంటే ప్రతి సర్కిల్లో 30 సర్కిల్స్లో 30 బ్రాంచ్ ప్రూనింగ్ది బకెట్ ల్యాడర్స్ ఉన్నాయి. ఎక్కడెక్కడ మనకి కంప్లైంట్స్ వస్తాయి, ఆ కంప్లైంట్స్ బ్రాంచ్ ప్రూనింగ్ది వాళ్ళు వెంటనే ఏ రోజుది ఆ రోజుది దే అటెండ్ టు ఇట్ అండి. ఇక్కడ మనకి ఎస్పీడీసీఎల్తో కోఆర్డినేషన్ చేసుకోవాలా, పవర్ సప్లై డిస్ట్రప్షన్, అది వాళ్ళతో కోఆర్డినేట్ చేసేసుకుంటూ మేబీ ఆ రోజు కాకపోయినా నెక్స్ట్ డే అవుతుంది. 141 వాటర్ స్టాగ్నేషన్ పాయింట్లు ఉన్నాయి. 141 వాటర్ స్టాగ్నేషన్ పాయింట్ల దగ్గర ప్రస్తుతం సిచ్యువేషన్ ఎట్లా ఉంది? ముసురుతో కూడినటువంటి వర్షం పడుతుంది, ఎక్కువ వర్షం పడట్లేదు. సో అక్కడ సిబ్బంది అలర్ట్ గా ఉన్నారండి. ఇప్పుడు మీకు చూపించింది దిస్ ద స్టేట్ గ్రూప్ అండి. ఈ స్టేట్ గ్రూప్లో ఆల్ ది ఆఫీసర్స్ కంప్లీట్ టీమ్స్ ఆర్ దేర్ అండి, కంప్లీట్ టీమ్స్ ఆర్ దేర్. సో దిస్ ఇస్ ఇట్, ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ దేర్ అండి. ఏ లొకేషన్స్ ఇప్పుడు చూడండి, 100 feet అయ్యప్ప సొసైటీ రోడ్, క్రాస్ రోడ్, ఎక్కడ స్టాగ్నేషన్ లేదు. అంటే బికాస్ ఇట్ ఈస్ జస్ట్ వెరీ లైట్ రెయిన్ కదా, లైట్ డ్రిజిల్ ఉంది, కంటిన్యూస్గా ఉంది మనకి నిన్నటి నుంచి. కాబట్టి ఇన్స్పైట్ ఆఫ్ దట్ ఇప్పుడు ఈ ఛానల్ ఉందండి, ఈ ఛానల్లో నుంచి నీళ్ళు పోయాక దాని తర్వాత దే విల్ పోస్ట్ ద ఫోటో డ్రై అయ్యాక. ఈ ఫోటో చూసిన తర్వాత ఒక డౌట్ నాకు, అంటే బేసిక్ గా సిల్ట్ తీస్తే వాటర్ ఆగవు కదా, ఇట్లాంటి దృశ్యాలు వచ్చిన తర్వాత సిల్ట్ తీస్తున్నారా? తీసిన తర్వాత దాన్ని ఫాలో అప్ చేస్తున్నారు. తర్వాత కార్టింగ్ కూడా వెంటనే అవుతుందండి, తడిగా ఉన్నా కూడా కార్టింగ్ అయిపోతుంది, ఎందుకంటే మళ్ళీ దాంట్లో వెళ్ళి పడే ఛాన్సెస్ ఉంటుంది. సో దట్ ఈస్ ద రీజన్ వై ఇది సిల్ట్ కూడా క్లియర్ చేస్తున్నారండి వాళ్ళు ఎంబడి అప్పటిదప్పుడే. ఇంకోసారి హైదరాబాద్ నగర వాసులకు కంట్రోల్ రూమ్ కి సంబంధించిన నంబర్ చెప్పే ప్రయత్నం చేస్తారా? ఏమైనా ఇబ్బందులు వస్తే ఎట్లా? జిహెచ్ఎంసీది హెల్ప్ లైన్ నంబర్ అండి 040-271 అండి 2111 7 digits ఉంటుందండి. దానికి ఎప్పుడైనా ఫోన్ చేసేవచ్చండి. కాల్స్ గెట్ రిజిస్టర్డ్. సిటిజన్ వాళ్ళ మొబైల్కి మెసేజ్ వెళ్తుందండి, లింక్ కూడా షేర్ అవుతుంది. లింక్ షేర్ చేశాక ఆ లింక్లో వాళ్ళ స్టేటస్ ఏంటి వాళ్ళు కనుక్కోవచ్చండి. సో గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా ఇవాళ ఉదయం నుంచి ముసురుతో కూడినటువంటి వర్షం పడుతుండడంతో పెద్దగా ఇబ్బందులు ఏమీ ఉత్పన్నం కాలేదు అనేది ప్రస్తుతం మనకి ఉన్నటువంటి సమాచారం. కంట్రోల్ రూమ్ కి సంబంధించినటువంటి సిబ్బంది కూడా ఇదే అంశాన్ని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఒకసారి మనం లైవ్ అప్డేట్ చూద్దాము. ఇప్పుడు ప్రస్తుతం ఎక్కడెక్కడ వర్షాలు పడుతున్నాయి, ఇఫ్ ఎట్ ఆల్ వర్షాలు పడితే ఏ విధమైనటువంటి అంశం ఉందని. ఇది మనం హైదరాబాద్ కి సంబంధించినటువంటి మ్యాప్. మొత్తం అన్ని సర్కిల్స్ లో, అన్ని జోన్స్ లో కూడా ముసురుతో కూడినటువంటి వర్షం పడుతున్నట్లు మనము ఈ మ్యాప్ కి సంబంధించినటువంటి క్లియర్ విజువల్స్ చూడొచ్చు. కొంతమేర ఆకాశం మేఘావృతమై కొన్ని ప్రాంతాల్లో చినుకులతో కూడినటువంటి వర్షం పడుతున్నట్టుగా మనము ఈ మ్యాప్ చూస్తే అర్థమవుతుంది. సో మొత్తం జనాలకి అప్రమత్తం చేస్తూనే సిబ్బంది గ్రౌండ్ లెవెల్లో పని చేస్తున్నారు అనేది అధికారులు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. స్టాటిక్ టీమ్స్ దాదాపుగా 250 ఉన్నాయి. అవి కాకుండా మాన్సూన్ ఎమర్జెన్సీ టీంలు 150కి పైగా ఉన్నాయి. ఈవీడీఎంకి సంబంధించినటువంటి టీంలు దాదాపుగా 30 ఉన్నాయి. సిఆర్ఎంకి సంబంధించినటువంటి టీంలు 29 ఉన్నాయి. అవి కాకుండా డీవాటరింగ్ పంప్కి సంబంధించినటువంటి టీంలు కూడా ప్రత్యేకంగా పనిచేస్తున్నాయి అనేది అధికారులు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. సరే, ముసురుతో కూడినటువంటి వర్షం పడుతుంది కాబట్టి ఇబ్బందులు లేవా, లేదంటే నిజంగానే పనిచేస్తున్నారా అనేటువంటి అంశం మనం అధికారులను అడిగితే ఖచ్చితంగా పనిచేస్తున్నాం అనేటువంటి సమాధానమే వాళ్ళ దగ్గర నుంచి వస్తుంది. సో ఇవాళ సాయంత్రము కొంచెం ఎక్కువ వర్షాలు పడేటువంటి సూచనలు ఉన్నట్లుగా వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. మరి ఆ విధంగా వర్షాలు పడతాయా లేదా చూడాలి. ఇవాళ, రేపు, ఎల్లుండి మరి రాబోయే 3 రోజుల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు పడతాయనేటువంటి అంశాన్ని అయితే వాతావరణ శాఖ చెప్తుంది. దానికి అనుగుణంగా జిహెచ్ఎంసీ పరిధిలో జిహెచ్ఎంసీలో ఉన్నటువంటి అధికారులకు, కంట్రోల్ రూమ్తో పాటు సంబంధిత అధికారులకు వాళ్ళు ఇచ్చినటువంటి సూచనల మేరకు జనాలను అలర్ట్ చేయడంతో పాటు సిబ్బందిని కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలనేటువంటి అంశాన్ని చెప్పారు. ఇవాళ ఉదయం ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్ కూడా జిహెచ్ఎంసీ కమిషనర్ అమరాపల్లితో మాట్లాడి జోనల్ కమిషనర్లు, ఇంజనీరింగ్కి సంబంధించి
సంబంధించినటువంటి సిబ్బంది, దాంతోపాటు 141 వాటర్ స్టాగ్నేషన్ పాయింట్ల దగ్గర పరిస్థితి ఎట్లా ఉందనేది ఎవ్రీ అవర్ టు అవర్ మానిటర్ చేయాలని ఆదేశాలు ఇచ్చారు. దానికి అనుగుణంగా కూడా ఆమె కమిషనర్ కూడా మానిటర్ చేస్తున్నట్లు మనకి ఉన్నటువంటి సమాచారం. సో ఓవరాల్గా మాత్రం వర్షాలు ఇంకా కంటిన్యూ అవుతున్నాయి. ముసురుతో కూడినటువంటి వర్షం మాత్రమే ప్రస్తుతం పడుతుంది. ఇవాళ సాయంత్రం కొంత మోస్తారులో ఎక్కువ పడేటువంటి అవకాశం ఉన్నాయని చెప్తున్నారు. చూడాలి మరి వర్షాలు ఎట్లా పడతాయి. అధికారులు నిరంతరంగా పనిచేస్తున్నామని చెప్తున్నారు. ఎక్కువ వర్షం పడితే ఒకవేళ వాళ్ళ పనితీరు ఏదనేది మనకి తెలిసేటువంటి అవకాశం ఉంది. ఇది ఓవరాల్గా గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా వర్షం, అధికారుల పనితీరుకు సంబంధించినటువంటి పూర్తి అప్డేట్.